మొదటి కొరింథీ 15 అధ్యాయము 57లో కూడా రాయబడిన మాట ఏంటంటే, ఆయన మూలంగా పౌలు గారు కొరింథీ పత్రికలో రాస్తాడు, ఆయన మూలముగా మనకు జయము అనుగ్రహించబడింది. చప్పట్లు కొడదామా? గట్టిగా మహింపరుద్దామా? ఆయన పక్షమున మనకు జయము అనుగ్రహింపబడుతుంది. స్తోత్ర. ఒకవేళ కొంతమందికి అపజయాలు కానీ, కొంతమందికి ప్రియులారా బలహీనతలు, కొంతమందికి యాక్సిడెంట్లు, ప్రమాదాలు కూడా కలుగుతూ ఉంటాయి. కానీ దేవుని విడలమైన మనకు దేవుడు అంటున్నాడు ఏంటంటే, బైబిల్లో వాక్యంలో ఆయన పక్షమున ఆయన పుట్టి మనకు జయము అనుగ్రహించాను, విజయము కలుగు చేశాను. స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. విజయము చాలా స్లోగా వచ్చింది. విజయం ఎలా వచ్చిందండి? తొందరగా రాదు. విజయం కలగాలంటే మెల్లగా కలిగింది. గుర్తుపెట్టుకోండి. ఓ వ్యాపారం పెరగాలన్నా, ఒక ఆశీర్వాదం రావాలన్నా, విజయం పొందాలన్నా, మీరు చూడండి, దావీదు యుద్ధంలోనికి రావటానికి ముందు ఏం చేశాడంటే గొర్రెలు కాశాడు. ముందు ఏం చేశాడు చెప్పండి? గొర్రెలను కాశాడు. తర్వాత ఏం చేశాడు? ఆహార పదార్థాలు మోసాడు. ఆ తర్వాత అన్నల దగ్గర ఏమయ్యాడు? చివాట్లు తిన్నాడు. అవునా కదా? ఆ తర్వాత ఏమైందంటే ప్రియులారా, ఒక మాట చూడండి. మొదటి సమూయేలు 17 అధ్యాయము 33వ వచనం చదవండి. 17లో 33 చదవండి. సౌలు ఏమన్నాడు? ఇన్ని ఎదుర్కొని వచ్చినా అతనికి ఏమీ లేదు, బలం లేదు. బలం లేని వ్యక్తికి దేవుడు ఏం చేయాలి? ఏం చేయాలి? అపజయం ఇవ్వాలిగా. బలం లేదు. ఇక్కడ ఒక బీప్ కట్ట ఉంది. ఈ బీప్ కట్టును ఈ జాస్మిన్ యొక్క తల మీద పెట్టామనుకోండి, ఏదో మొయ్యలోకను మోసుకుంటూ వెళ్ళిద్ది గబగబా. అదే మా అమ్మాయి మా మనవరాలు తల మీద పెడితే మోసిద్దా? పాస్టర్ గారు మనవరాలుగా, పాస్టర్ గారు కూతురుగా, ఎటు చూసినా పాస్టర్లే వస్తారు ఆమెకి. మేనమామలు కానీ, మామలు కానీ, అన్నలు కానీ అందరూ పాస్టర్లే వస్తారు. మొయ్యొచ్చుగా. ఏమి చాలదు, అక్కడికి వెళ్ళలేదు. కానీ దావీదుకు కూడా బలం చాలా. ఆయన వంశములో పుట్టాడు కాబట్టి యేసు ప్రభువారు. ఇప్పుడు చూడమ్మా, 17 అధ్యాయములో 52 చదవండి అమ్మా. లేచి ఏమన్నారండి? ఇశ్రాయేలీయులు, యూదావారు, ఈ బలము లేని వ్యక్తి ఏం చేశాడంటే వారందరి పక్షమున నిలబడి జయాన్ని పొందాడు, విజయమును పొందాడు. అందరూ ఏమవుతున్నారంటే వారందరూ కూడా జయం అని అరుస్తూ ఉన్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. చప్పట్లు గట్టిగా కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే విజయము స్లోగా వచ్చింది. విజయం ఎలా వస్తుందండి? ఆశీర్వాదం కూడా చాలా స్లోగా వచ్చింది. మాకు ముందు 10 రూపాయలు లెక్క పెట్టుకునేవాళ్ళం. అంతకుముందు 20 పైసలు బిళ్ళలు, ఆ తర్వాత 10 రూపాయలు, ఆ తర్వాత రూపాయలోకి వచ్చేసాం. రూపాయి బిళ్ళ మీద హెచ్ అని ఇచ్చేవాడు. HMT ఉంటే ఒక వాచ్ వచ్చేదంట ఆ రోజుల్లో. ఎన్ని రూపాయలు లెక్కేసినా మేము హెచ్ఏ ఉండిద్ది కానీ M ఉండదు, T ఉండదు. 3 మరి ఎవరికైనా దొరికిద్దామా? 3 తీసుకొస్తే 3 బిళ్ళలు అంటే రూపాయలు లెక్క పెట్టుకున్నాం. ఆ తర్వాత 2 రూపాయలు ఎర్రకాయతాలు వచ్చినాయి. ఆ తర్వాత 5 రూపాయలు పచ్చకాయతాలు వచ్చినాయి. ఈ 2 రూపాయల ఎర్రకాయతాలు 1000 రూపాయలు వచ్చేసినాయి. ఎర్రకాయతం కదండి. నేను చెప్తున్నాను, జయాన్ని గురించి చెప్తున్నాను. ఆ తర్వాత 2000 వచ్చింది. అర్థమవుతుందండి మీకు? ఎందుకంటున్నానంటే జయం మెల్లగా స్లోగా వచ్చింది. ఒక్కసారే మనకు జయం కలగదు. చూడండి ఒక మాట, యోబు గ్రంథం 20వ అధ్యాయము 4వ మాటను చదువుకుందామా? యోబు గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం.
దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును. దుష్టుడు విజయంతో కనబడతాడు. దుష్టుడు పాము తల ఊపుతా ఉంటే దూరంలో గుంపు నిలబడి ఉంటారా లేదా? పాము తల ఊపుతా ఉండిద్దండి, మీకు అర్థం కావట్లా. పాము తల ఊపుతా ఉన్నప్పుడు చుట్టూ బాగా ఉంటారు జనం, అది తల ఊపితేనే భయపడతారు, అమ్మో అని దూరంగా. కానీ వాడు తల ఊపి ఏమైనా చేస్తాడా? చెప్పట్లా మీరు. దుష్టులకు విజయం కొద్ది కాలమే ఉండిద్ది. దేవుని బిడ్డలకు దేవుడు ఏం అనుగ్రహించడానికి వచ్చాడంటే జయం అనుగ్రహించడానికి వచ్చాడు, జయాన్నే కలుగు చేశాడు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి, మహిమా స్వరూపుడా, మీకు వందనాలు. మీరు చక్కగా మాతో మాట్లాడారు. ఈ సంవత్సరం మాకు కలిగిన హాని, అపాయము, కీడును తొలగి నెమ్మది, ప్రశాంతతని మీరు అనుగ్రహించండి. కూడిన సంఘాన్ని దీవి ఆశీర్వది, అభిషేకించి బలపరచు. దీవెనతో, సమాధానముతో, ఆదరణతో నింపి నడిపి ప్రభువా, ఉదయకాలపు ఆరాధన, ఉదయకాలపు నా తండ్రి వర్తమానము, ఉదయకాలపు సందేశమయ్యా, ఉదయకాలము పరిసర ప్రాంత నివాసులకు దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వదకరంగా మలచండి తండ్రి. ఉదయకాలం మీ దీవెనతో నింపు ప్రభువా. యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.